నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే సి అనే లెటర్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అండ్ లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్లో ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు లెటర్ సి వాళ్ళ ప్లస్లు మైనస్లు క్లియర్గా చెప్పుకుందాం. సో న్యూమరాలజీ ప్రకారం ప్రతి లెటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టు జెడ్ 26 లెటర్స్. ఈ 26 లెటర్స్లో 21 కాన్సనెంట్స్, 5 ఓవల్స్. సో లెటర్ సి ఈజ్ ఏ కాన్సనెంట్. సో సి అనేది ఇట్ ఈస్ ఎ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ స్కాటరింగ్ ఎనర్జీ. పై నుంచి కింద వరకు ఇట్ ఈస్ ఎ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఐడియాస్. సో వీళ్ళు ఒక్క దగ్గర కూర్చొని ఒక పనిలో ఉంటే 5-6 పనులు వీళ్ళ మనసులో, ఆలోచనలో ఉంటాయి. సో మల్టీ టాలెంటెడ్, మల్టీ థింకింగ్ పర్సనాలిటీస్. సో లెటర్ సి సంఖ్యాబలం 3 అనేది జూపిటర్కి, గురు ఆఫ్ దేవతాస్కి రిప్రజెంటేటివ్. సో గురు, సో సి లెటర్ వాళ్ళు ఈ గురు ప్రభావం వల్ల తెలివైన వాళ్ళు, నిజాయితీ పరులు, కష్టపడే గుణం ఉన్నవాళ్ళు, ఉన్నత శిఖరాల్ని అధిరోహించగల కెపాసిటీ ఉన్నవాళ్ళు లెటర్ సి వాళ్ళు. సో వీళ్ళు చాలా టాలెంటెడ్గా ఉంటారు. వీళ్ళు ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించే చక్కటి గుణాలు ఉన్నవాళ్ళు, చాలా నమ్మకంగా ఉంటారు. వీళ్ళు ఒక మాట ఇస్తే ఆ మాట మీద 100% ఆ మాట మీదే నిలబడతారు. సో మంచి ఒరవడి, మంచి గుణాలు. సో లెటర్ సి అంటేనే మంచి గుణాలు కలిగిన ఒక వ్యక్తి, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. న్యూమరాలజీ ప్రకారం సిలో ఉన్న వ్యక్తులు అస్సలు సిగ్గుపడరు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. సో ఇతర వ్యక్తుల్ని ఈజీగా అట్రాక్ట్ చేసే గుణము, నిజాయితీ ఉండే గుణం వీళ్ళ స్పెషాలిటీస్. సో ఇతరుల్ని సులభంగా గెలిచే అలవాటు వీళ్ళకు ఉంటుంది. లెటర్ సి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్ అయినారనుకోండి, చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. సో ఈ ముగ్గురులో చెప్పాలంటే ఫస్ట్ ఇద్దరు కూడా సీఎంలుగా చేసిన వాళ్ళు. చంద్రశేఖర్ రావు గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ, సెకండ్ టైం. సో మళ్ళా థర్డ్ టైం అవ్వడానికి కూడా ఆయన హీఈస్ గోయింగ్ టు ఫైట్ 2024 ఎలక్షన్స్. సో ప్రజల నమ్మకాన్ని సులభంగా పొందగలిగే లెటర్ సి. సో రాజకీయ పరంగా తీసుకుంటే సి ఇస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ లెటర్. చిదంబరం, సో తమిళనాడులో మన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, చాలా ఏళ్ళ రాజకీయ అనుభవం, నాలెడ్జ్. సో వీళ్ళు మనసులో ఏముందో బయట పడరు. వీళ్ళు ఇతరుల సలహాలు తీసుకుంటారు, వీళ్ళు అనుకున్నదే చేస్తారు. సలహాలు అయితే తీసుకుంటారు, బట్ ఫైనల్గా వీళ్ళు అనుకున్నదే ఇంప్లిమెంట్ చేస్తారు. 80% మాట మీద ఉంటారు, మల్టీ టాలెంటెడ్. సో ఒక రంగంలో ఉన్న ఇతర రంగాల్లో కూడా వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో లెటర్ సి వాళ్ళు గెలవడానికి పుట్టిన వాళ్ళు, దేవుడి దీవెనలు పుష్కలంగా ఉన్నవాళ్ళు. జూపిటర్ నంబర్ 3 వల్ల వీళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. చిరంజీవి గారు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్, సురేఖ గారికి ఇంపార్టెన్స్ ఇస్తారు. చంద్రశేఖర్ రావు గారు వాళ్ళ వైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. చంద్రబాబు గారు వాళ్ళ వైఫ్ భువనేశ్వరి గారికి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం ఉండే లెటర్ సి లెటర్. ప్రేమకి, విశ్వాసానికి, నమ్మకానికి ఒక మంచి నంబర్ సి. సో విద్యలో వీళ్ళు ఎలా ఉంటారు? సో విద్యా ప్రమాణాన్ని వీళ్ళు చాలా బాగా మెరుగుపరుచుకుంటూ, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, స్పష్టమైన లక్ష్యాల్ని నిర్దేశించుకొని లక్ష్యాల్ని చేరుకుంటారు. వీరు జ్ఞానం, నైపుణ్యం ఇవి చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకొని వీరు అన్ని రంగాల్లో కూడా, విద్యారంగంలో పరిపూర్ణమైన నాలెడ్జ్తో, స్మార్ట్ వర్క్తో, స్మార్ట్ థింకింగ్తో టార్గెట్స్ని చాలా ఈజీగా చేరుకుంటారు. గవర్నమెంట్లో ఉంటే కూడా పెద్ద పొజిషన్స్లో ఉంటారు. సో వీళ్ళు పొలిటికల్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, సినిమా ఫీల్డ్లో కానీ టాప్ రంగంలో ఉంటారు. సో సి స్టాండ్స్ ఫర్ క్రియేటివ్ నాలెడ్జ్. సో వీళ్ళు
బిజినెస్ రంగంలో, వ్యాపార రంగంలో చాలా బాగా నైపుణ్యంతో చాలా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేటివ్ డిజైన్, గ్రాఫిక్స్ డిజైన్, వెబ్ డిజైన్, బ్రాండింగ్ లేదా ఇంజనీరింగ్ డిజైనింగ్ వర్క్స్లో వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. సో డిజైనింగ్ స్టూడియోస్ ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. టీవీ ఛానల్స్లో సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఇలా లెటర్ సి వాళ్ళు వీళ్ళకున్న క్రియేటివ్ నాలెడ్జ్తో బిజినెస్ రంగంలో నంబర్ 1గా వీళ్ళు ఏలుతారు. సో లెటర్ సి అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సో సి అంటే 3 అంటే జూపిటర్, గురువు. సో వీళ్ళకి విపరీతమైన నాలెడ్జ్తో టీచింగ్ రంగంలో కానీ టీచర్స్గా, ప్రొఫెసర్స్గా చాలా బాగా రాణిస్తారు. అదృష్ట నంబర్స్ 2, 3, 7, 9. అన్లక్కీ నంబర్ 6. సి అంటే 3 అంటే గురువు అంటే దేవతల గురువు. సో వ్యతిరేక నంబర్ 6 అంటే శుక్రుడు, రాక్షసుల గురువు. సో 3కి 6కి పడదు కాబట్టి 6, 15, 24లో ముఖ్యమైన పనులు చేయకండి. సో లక్కీ రంగులు ఎల్లో కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ లక్కీ కలర్స్. సో అదృష్ట రత్నం చాలా చాలా ఇంపార్టెంట్, గోమేధికం. సో గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే గోమేధికం అద్భుతమైన శక్తులు. జాతకంలో ఉన్న గండాల్ని తప్పించేది గోమేధికం. జాతకంలో ఉన్న ఇబ్బందుల్ని బైపాస్ చేసుకొని గోమేధికం వేసుకుంటే సక్సెస్ కోసం, శత్రువుల మీద విజయం కోసం అండ్ హ్యాపీనెస్ కోసం, గుడ్ హెల్త్ కోసం చక్కటి గోమేధికం. సో నేను వేసుకుంది గోమేధికం. సో మోర్ దెన్ 5.5 క్యారెట్స్ లాస్ట్ 30 ఇయర్స్గా వేసుకుంటూనే ఉన్నాను. ఈ స్టోన్ పవర్ నేను ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాను. సో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తొలగించేస్తుంది, గెలుపుని మనకు అందిస్తుంది. సో దైవబలమే మన చేతిలో ఉన్నట్టు గోమేధికం ఉంటే. సో తిరుపతి, కాళహస్తి మధ్యలో అంజమేడు విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టి ఇట శివుడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఆ ల్యాండ్ పానగల్ మహారాజులకు సంబంధించిన భూమి. ఈ స్టోన్స్ 108 డేస్ పూజలో పెట్టడం వల్ల ఈ స్టోన్స్కి విపరీతమైన శక్తి. అందుకే మనం గత 30 ఏళ్ళుగా మన క్లయింట్స్కి మాత్రమే స్టోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గోమేధికం ఈజ్ ద బెస్ట్ ఫార్ లెటర్ సి. సో రాజకీయ భవిష్యత్తు. సో లెటర్ సి వాళ్ళకి పేరు బాగుంటే రాజకీయాల్లో చాలా బాగా రాణిస్తారు. పేరులో కానీ నంబర్స్ బాగాలేకపోతే రాజకీయాలు అంతగా కలిసి రావు. సో రాజకీయాల్లోకి కలిసి రావాలంటే పేరు బలం పెట్టుకొని పోవాల్సిందే. చంద్రబాబు గారు లెటర్ సి సక్సెస్ఫుల్ పొలిటీషియన్, చంద్రశేఖరరావు గారు సి సక్సెస్ఫుల్ పొలిటీషియన్, చిదంబరం గారు సి సక్సెస్ఫుల్. చిరంజీవి గారు చెప్పాలంటే ఈజ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఈజ్ అ సక్సెస్ఫుల్ హీరో, మెగాస్టార్, కోట్లాది మంది అభిమానులు ఉన్న మెగా హీరో చిరంజీవి గారు. బట్ పాలిటిక్స్ చెప్పాలంటే ఆయనకి అక్కడ ఇబ్బంది. ఎందుకంటే లెటర్ సిలో అందరు కూడా కలిసి రావు రాజకీయాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం, ఒకరికి బిజినెస్ రంగం, ఒకరికి సినీ రంగం, ఒకరికి కాలేజెస్, ఒకరికి హాస్పిటల్స్ ఇలా ఉంటాయి. సో ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళాలంటే మమ్మల్ని మీరు సంప్రదిస్తే మీ రాజకీయాల్లో మీరు రాణిస్తారా లేదా, లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో లెటర్ సి వాళ్ళు నిజాయితీ ఎక్కువ, మాట మీద ఉంటారు, ఒక గోమేధికం వేసుకొని. సో లక్కీ రోజులు తీసుకుంటే వెడ్నెస్డే అండ్ సండే బాగా కలిసి వస్తాయి, బుధవారం అండ్ ఆదివారం కలిసి వస్తాయి. శుక్రవారం ముఖ్యమైన పనులు అవాయిడ్ చేయాలి. సో శుక్రవారం అంటే శుక్రుడు అధిపతి. సో 6 నంబర్ వస్తుంది. ఆ రోజు ఏ పనులు చేసినా కలిసి రావు. 6, 15, 24 ముఖ్యమైన పనులు చేయకండి. మ్యారేజ్ విషయంలో వస్తే కొన్ని లెటర్స్ మాత్రం చెప్తాను. లెటర్ సి వాళ్ళకి లెటర్ ఎస్తో కానీ, ఎల్తో కానీ, ఏతో కానీ, జేతో కానీ, వైతో కానీ, లెటర్ ఎన్ కానీ, హెచ్ కానీ చాలా మంచి కాంబినేషన్లో ఉంటుంది. లెటర్ వి లెటర్, డబ్ల్యూ లెటర్, పి లెటర్ అవాయిడ్ చేయాలి మ్యారేజెస్కి. సో లెటర్ సి వాళ్ళు
సిలో ఉండి కూడా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ రంగమే కాదు, బిజినెస్ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అనుకున్నట్టు సరిగా జరగడం లేదు, ఇబ్బందులు వస్తున్నాయంటే మీ పేరులో ఉన్న సంఖ్యాబలం మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోవడమే. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చక్కటి సొల్యూషన్ న్యూమరాలజీ. నేను మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను, పేరు మార్చను, ఒక అక్షరం మార్చి 100% విజయం, ఆరోగ్యం అండ్ ఫర్ లాంగ్ లైఫ్ స్పాన్ నేను ఇచ్చే ఒక్క లెటర్ మార్పు మీకు గెలుపునిస్తుంది. సో ఇబ్బంది పడేవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్ అంతా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని మరి పెడుతూ ఉంటారు. సో అటువంటి విషయాల్లో కూడా ఎలా అవగాహన పెంచుకొని న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం ఎంత, బలహీనం ఎంత, సో పవర్ ఎంత ఉంది, నెగిటివ్ పవర్ ఎంత ఉంది. సో మన చుట్టూ ఎనర్జీ ఉంది, ఈ ఎనర్జీని ఎవ్వరు తయారు చేయలేరు, నాశనం చేయలేరు. ఈ ఎనర్జీని మనకు అనుకూలంగా వాడుకుంటే పాజిటివ్ లక్ కాస్మిక్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ. మన పేరు ఎప్పుడైతే మన పుట్టుకు మ్యాచ్ అవుతుందో, మొదటి అక్షరం కానా మానా గానా చెప్పట్లేదు, పూర్తి పేరు, పిలిచే పేరు గుండెకాయతో సమానం. పిలిచే పేరు ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో, ఉప్పలపాటి, సూర్యనారాయణ, ప్రభాస్ రాజు అంటే అంత బాగలేదు, ప్రభాస్ బాగుంది, స్టార్ అయ్యారు. నల్లా నితిన్ రెడ్డి బాగలేదు, నితిన్లో నేను ఒక ఐ పెట్టాక బాగుంది, గ్రాఫ్ పెరిగింది ఫ్రమ్ ఇష్క్, బిఫోర్ ఇష్క్ నేను ఒక ఐ యాడ్ చేశాను. సో మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి, ఎందుకంటే నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఆన్లైన్ అపాయింట్మెంట్. సో ముందే కరెక్షన్ అవసరం ఉందా లేదా స్క్రీన్ చేస్తాను. అవసరం ఉంటే మీకు అపాయింట్మెంట్ అవసరం ఉంది, మీ పేరులో ఈ రాంగ్ నంబర్ ఉంది, మీ లైఫ్ ఇలా ఉంది, ప్రమాదం ఉంది, సో ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో కొలాప్స్ ఉంది, ప్రజెంట్ మనం బాగుండొచ్చు, ఫ్యూచర్లో బాగుంటామా లేదా ప్రిడిక్ట్ చేసి చెప్పేదే న్యూమరాలజీ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 ఫస్ట్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో కనిపించే ఈ 7 నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. వాట్సాప్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేసి చేయండి, తెలుగులో, మలయాళంలో, కన్నడలో చేయకండి. నాకు అన్ని భాషలు రావు, ఓన్లీ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. వాట్సాప్ చేసేటప్పుడు కేవలం పేరు, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. మీ సమస్యలు దయచేసి పెట్టకండి. నేను ఇచ్చే వాయిస్ విన్నాక మీకు ఒక ఐడియా వస్తుంది, మీ పేరులో బలం ఎంత, బలహీనత ఎంత. సో ఏ పేరైనా సరే 90% కన్నా బలం ఉంటే అదృష్టమైన లైఫ్ ఉంటుంది, 50% పవర్ ఉంటే యావరేజ్గా ఉంటుంది. మనం అందరం కూడా 100% పవర్లో పేరుని పెట్టుకొని, మీ సర్టిఫికెట్లు ఎక్కడా మార్చాల్సిన అవసరం లేదు. మీ పేరులో ఒక అక్షరం మార్చి, లైక్ మురుగదాస్ డైరెక్టర్, దాస్లో ఒక ఏ బదులు ఓ పెట్టి మురుగ దోస్, ఏ బదులు ఓ. సో బోయపాటి శ్రీను గారికి 2006లో ఇచ్చాం తులసి సినిమా అప్పుడు. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి 2003లో అదిరిందయ చంద్రం ముందు ఇచ్చాం. సో వీ హ్యావ్ గివన్ టు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్, అందరూ సక్సెస్ఫుల్ క్లయింట్స్. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 time ఫీ ఉంటుంది, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్తో మీ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ క్లియర్గా చెప్తాను. ఇవన్నీ ఫాలో అయితే మీకు ప్రతిరోజు పండగలాగా ఉంటుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూస్తారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు వెనకబడి ఉంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ సలహాలు సూచనల కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.